గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, అన్ని పార్టీలు సహకరించాలని కోరిన కేంద్రం. అన్ని ఖర్చులు పెరిగి సాగు భారమైందంటున్న మహారాష్ట్ర రైతులు, కేంద్ర బడ్జెట్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. మంగళూరు తీరంలో నౌకలో అగ్ని ప్రమాదం, 21 మంది ఫిలిప్పీన్స్ నౌకా సిబ్బంది గల్లంతు. లస్కర్ బోనాలకు పోటెత్తిన భక్తులు, మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. కాళేశ్వరంలో త్రివేణి సంగమం దగ్గర పుష్కర ఘాట్లపైకి నీళ్లు, మేడిగడ్డ బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్ల ప్రవాహం. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అల్బార్జీ మీటింగ్ జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మరో 6 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మరో 6 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ప్రాజెక్టులో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ప్రాజెక్టులో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. రాబోయే వరదలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరూ గోదావరిలో లోతుగా స్నానానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇంకో 5 అడుగులు పెరిగి 43 అడుగులకు చేరుకుంటే భద్రాది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి మొదలైనటువంటి వర్షం దాదాపు 4-5 రోజులుగా నిర్వధికంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా జనజీవనానికి అంతరాయం కలిగింది. ముఖ్యంగా భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహ ఉధృతి అంతకంతకు పెరిగి 40 అడుగుల దిశగా ప్రస్తుతం ప్రవహిస్తుంది. అయితే 30 అడుగుల దగ్గర ఇప్పటికైతే ప్రజెంట్ స్టాగన్ అయి ఉంది. ఉదయం నుంచి కూడా కేవలం 2 అడుగుల నీటి మట్టం మాత్రమే పెరిగింది. గడిచిన 4 రోజులుగా భద్రాచలం నీటి మట్టాన్ని చూసినట్లయితే కనుక గురువారం దాదాపు 11 అడుగులు పెరిగింది. శుక్రవారం రోజు హైయెస్ట్ 15 అడుగుల పైమేర పెరిగినటువంటి పరిస్థితి. నిన్న శనివారం రోజు కేవలం 6 అడుగులకు మాత్రమే భద్రాచలం గోదావరి పెరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే 6 గంటల నుంచి 12 గంటల వరకు ప్రాంతంలో 6 అవర్స్ గ్యాప్ లో కేవలం 2 అడుగులు మాత్రమే గోదావరి వరద ప్రవాహం పెరిగింది. అంటే 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి లోతట్టు గ్రామాలను అట్లాగే భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి లోతట్టు కాలనీలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ఉన్నారు. మొదటి ప్రమాద హెచ్చరికకు అవసరమైనటువంటి అన్ని జాగ్రత్త చర్యలను మొదలు పెట్టారు. కానీ సిడబ్ల్యూసీ అధికారుల లెక్క ప్రకారం అంచనా వేసినటువంటి విధానం ప్రకారం 40 అడుగులకు వచ్చి గోదావరి శాంతిస్తుందనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎగువన ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టుకు నిన్న 82-83 వేల క్యూసెక్ల వరద నీరు వచ్చింది. ఇప్పుడు అది 49,000కు 48,000కు పడిపోయింది. ఇంకాస్త తగ్గుతుందనేటువంటిది కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వాజేడు మండలం అట్లాగే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి 2 మండలాలు వాజేడు, వెంకటాపురం ఏదైతే మండలాలు ఉన్నాయో అక్కడ వర్ష బీభత్సం కొనసాగుతున్నది. దాంతో వాజేడు మండలంలో టేకులగూడెం ప్రధాన రహదారి తెలంగాణ ఛత్తీస్గఢ్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీదకి నీళ్లు రావడంతో లో లెవెల్ వంతెన పైనుంచి నీళ్లు పోటెత్తడంతో అక్కడ రాకపోకలు నిలిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే భద్రాచలం నుంచి కుంటా మార్గంలో వెళ్తున్నటువంటి దగ్గర ఒక చట్టికి కాస్త 3-4 కిలోమీటర్ల దగ్గర ఒక దగ్గర లో లెవెల్ వంతెన దగ్గర కూడా నీళ్లు రావడంతో అక్కడ అధికారులు ఆపి ప్రవాహ ఉధృతిని అంచనా వేసిన తర్వాత మాత్రమే వాహనాలకు అనుమతిస్తున్నారు. చిన్న వాహనాలను ఆగి ముందుకు వెళ్లాలనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. కిన్నెరసాని కావచ్చు, తాలిపేరు కావచ్చు, పాలెంవాగు కావచ్చు, గుబ్బలమంగి ప్రాజెక్ట్ అని ఉంటుంది. అది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అశ్వరాపేట నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యంతో పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుని పోయినటువంటి పరిస్థితి. ఇక సింగరేణి పరివాహక ప్రాంతంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ కూడా ఇల్లందు, సత్పల్లి లాంటి ఓపెన్ కాస్ట్ గనులలో 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందులో 10,000 టన్నుల పైచిలుకు బొగ్గు ఉత్పత్తి, 35,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి మట్టి వెలికితీత పనులు ఆగిపోయినాయి. సత్పల్లి కూడా దగ్గర 12,000 పైచిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తి, అట్లాగే దాదాపు ఒక 80,000 పైచిలుకు క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా 2 రోజులు ఈ రాబోయే 2 రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడితే జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ప్రవాహం పెరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరగడంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. అలాగే భక్తులు ఎవరు కూడా గోదావరి నదిలో లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు కాగా ఇప్పటికే 690 అడుగులు దాటింది. జలాశయానికి 12,657 క్యూసెక్ల వరద వస్తుండగా 11,208 క్యూసెక్ల నీరును కిందకు వదులుతున్నారు. జగిత్యాల జిల్లాలో వానలు దంచి కొడుతున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఇబ్రహీంపట్నం మండలంలోని తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఫకీర్ కొండాపూర్ నుంచి యమాపూర్కు వెళ్లే గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్దపల్లి జిల్లా మంథనిలోని బోయిన్పేటలో ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో అక్కడున్న కాలనీవాసులు ఇంటివారు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలకు గోడలు పూర్తిగా దెబ్బతిని కూలినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నా పేరు సందీప, మా అక్క పేరు సమ్మక్క. గత 3 రోజులు బోయినపేట, మాది మంతెన్ బోయినపేట. గత 3 రోజుల నుండి వాన కొడుతుంటే మొత్తం ఇల్లు మొత్తం కూలే టైంలో నైట్ ఏం చేసినాం, నైట్ 3 ప్రాంతంలో బయటికి వచ్చినాం. వేరేట వాళ్ళ ఇంటికాడ వండుకున్నాం. మొత్తం అది కూలిపోయింది. మొత్తం కూలి సామాన్ అంతా ఖరాబ్ అయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మాకు అమ్మ నాన్న లేరు, మా దగ్గర ఏం లేదు. ఆర్థిక సాయం చేయమని కోరుతున్నా ప్రభుత్వాన్ని. హైదరాబాద్ చైతన్యపురి శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది. ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న వేణుశ్రీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఆంత్యం విషమంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థిని కుటుంబ సభ్యులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. కాలేజీ పరిసరాల్లో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆమె మంచి స్టూడెంటే, అంటే అలా ఇబ్బంది పడే స్టూడెంట్ అయితే కాదు. కానీ అంటే ఎప్పుడు పడితే వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటుంది. మార్క్స్ ఆ అమ్మాయికి ఎక్కువ వచ్చి, ఈ అమ్మాయికి వచ్చి ఎక్కువ చెప్పు ఆదుకుంటూ ఉంటుంది సార్ అమ్మాయికి మార్క్స్. ప్రతిసారి అంటే ఒకేసారి ఎవరు జంప్ చేయలేరమ్మా, హాప్ చేసుకొని వెళ్ళాలా, దానికి అంత పెద్ద టెన్షన్, లైఫ్ ఇది ఒక పెద్ద టెన్షన్ కానీ చాలాసార్లు అంటూ అమ్మాయి లేదు మేడం నాకు రావాలి సో ఓకే అమ్మ చెప్తే అలాగే మామూలుగా ఇప్పుడు కన్వర్జేషన్ అదే చదువుతాం, ఇంకొక కన్వర్జేషన్ ఉండదు సార్. మా పేరెంట్స్కి చాలా ఆశలు ఉన్నాయి మేడం, నేను అమ్మాయి మెడికల్ సీట్ కొట్టాలి కొడితే ఇంకా స్టార్టింగే కదా, ఇంకా చాలా టైం ఉంటుంది. 2 o'clockకి అందరు కింద దిగుతారు, స్టడీ హౌస్కి కింద దిగుతారు. దిగుతున్నప్పుడు అంతా దిగిపోయారు. ఆల్మోస్ట్ దిగిపోతే పిల్లలు ఎవరు వస్తారు గుండె వేసుకొని కిందకు వచ్చేస్తారు మేడం.
వచ్చేసిన తర్వాత ఒక ముగ్గురు పిల్లలు వాళ్ళ అక్క వచ్చిందని సింధు వాళ్ళ అమ్మాయి సింధు అని అమ్మాయి వాళ్ళ అక్క వచ్చిందని చెప్పేసి బుక్స్ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు పైకి వెళ్తారంటే ఇంకిద్దరు పిల్లలు మనం మేము బుక్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ముగ్గురు వెళ్ళారు బుక్స్. ఈ అమ్మాయి బుక్ తీయగానే తలుపు తీయగానే సింధు ఈ కాళ్ళులాగా ఎలాంటి కనబడగానే గట్టి కట్టేసి పరిగెట్టలాగా తను ఇదైపోయింది సింధు అని తను తన మాటలు మిగతా పిల్లలందరూ పరిగెట్టారు పైకి. పరిగెడుతుంటే అంతలోనే ఒక సెక్యూరిటీ అక్కడ లాక్కొని పైకి వెళ్ళారు మన వార్డెన్ అందరూ పరిగెట్టారు. అప్పటికి ఒక అమ్మాయి సిపిఆర్ ఈ అమ్మాయి సిపిఆర్ ఇచ్చింది అమ్మాయికి సిపిఆర్ ఇంకో అమ్మాయి కాల్ రబ్ చేసింది. ఒక అమ్మాయి కాల్ రబ్ చేసింది వేడి పిలుస్తున్నారు. ఇంకో అమ్మాయి తుడుస్తుందండి. ఈ అమ్మాయికి సిపిఆర్ ఇస్తే కొంచెం ఇది ఉందని ఫస్ట్ ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తాం అని చెప్పేసి డీన్ సార్ ఫస్ట్ డీన్ సార్ కాల్ చేశారు. డీన్ సార్ ఇరుక్కొని వచ్చేసి ఫోన్ చేయగానే వచ్చినట్టు అప్పటికి డీన్ సార్ కింద దించేసి అమ్మాయికి హాస్పిటల్లో పెట్టేసి మా ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉంటాం మేడం. ఇంకో ప్రిన్సిపల్ అమ్మాయితో నిలిపింది. హాస్టల్లో వార్డెన్స్ ఉంటారు. వార్డెన్స్ వాళ్ళ క్లాసుకు పోయిన టైంలో ఏం చేస్తారు? ఇక్కడ రూమ్లలో ఉండరా? ఫ్లోర్కి ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పైకి వచ్చినప్పుడు ఏంటికి వచ్చారని అడగాలి కదా. నాకు తెలిసిన ఇమీడియట్గా అమ్మాయి పెట్టుకున్నారు. ఇమీడియట్గా వీళ్ళు చూడడం వల్ల తెచ్చడం వల్ల అంటే మళ్ళీ మనకి ఆ బ్రెత్ అనేది అందింది మనకి. లేకపోతే అందపోయింది మేడం. బ్రెత్ తెచ్చిన అందింది అంటే ఈ పిల్లలు ఇమీడియట్గా చూడడం వల్ల పుస్తకానికి అందరు దగ్గర దిగుతున్నారు కదా మేడం. చూడగానే స్పీడ్ పరిగెత్తి ఫస్ట్ దానికి హాస్పిటల్కి అడ్మిట్ చేసాం మేడం. ఫస్ట్ యాజ్ పర్ ద హాస్పిటల్కి ఫస్ట్ అమ్మాయి మొత్తం ఇంపార్టెంట్. పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ మదర్ ఎత్తారు. నాకు మదర్కి ఫోన్ చేసి ఆ ఫాదర్ మళ్ళీ మాట్లాడారు. ఫాదర్ మేము బయలుదేరుతాం మేడం మంచి లోకల్ లేబర్ అంటే రమ్మని చెప్పండి మేడం అని. వాళ్ళ ఇంటి పక్కన మొన్న రీసెంట్గా ఒక అమ్మాయికి డాక్టర్ మెడికల్ సీట్ వచ్చిందంట. వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి మా పేరెంట్స్ మా ఈ కళ్ళు చేసి చూస్తున్నారు. ఆ అమ్మాయి డాక్టర్కి నువ్వు మళ్ళీ డాక్టర్ అవ్వాలి, నాకు ఈ 400 మార్కులతో నీ డాక్టర్ అవుతావా? ఇది పిల్లలకి అదిమలాటుందంట. మామూలు పిల్లలకి మాట్లాడుతున్నారు. మీ ఇంటి పక్కన అమ్మాయికి డాక్టర్ మెడికల్ నాకు ఎలాగ మెడికల్ సీట్ రావాలి ఒకే తప్ప ఆ ఒక్క తప్ప ఇష్యూ తప్ప చదువు ఇష్యూ తప్ప ఇంకే ఇష్యూ ఎవరిదని మాట్లాడదంట మేడం. అంటే పేరెంట్స్ ఆరోపిస్తున్నది ఏంటంటే స్టూడెంట్స్ కొట్టుకున్నారు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. దట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. రంగారెడ్డి జిల్లా అత్తపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని సుధీర్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత 3 సంవత్సరాల క్రితం సొంత మరదలితో సుధీర్ రెడ్డి వివాహం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటేదాన్లోని ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలోకి దుండగులు చొరబడి 50 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. వాచ్మెన్ను కత్తితో బెదిరించి బీరువాలో ఉన్న డబ్బును దొంగలించినట్లు ఫ్యాక్టరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.